హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మన ఛానల్లో వీడియోలు చాలా లేట్ అయిపోయాయండి. సారీ అండి. నాకు అసలు వీడియోలు అయితే ఉన్నాయి, మనవి మంచి రెసిపీస్ వీడియో చేసి పెట్టుకున్నాను, కానీ వీడియో అప్లోడ్ చేయడం అవ్వట్లేదు, టైం ఉండట్లేదు అనమాట. అందుకనేసి నన్ను క్షమించండి. ఇక నుంచి 2 రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. తప్పనిసరిగా వీడియో చూసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టయితే తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పొడి ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక్కసారి చేసి చూడండి. పిల్లలేంటి పెద్దలేంటి రోజుకి ఒక్క అర స్పూన్ పొడి వేసుకొని ఒక్క 2 ముద్దలు కానీ తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా చేసానో ఏంటో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. అదేనండి, సొంటి అంటారు ఇది. చూసారు కదా, అల్లాన్ని సొన్నంలోని ఊరబెట్టి అప్పుడు ఎండబెట్టిన తర్వాత సొంటి అవుతుందంట. ఇది ఒంటికి చాలా మంచిది. ఎక్కువ బాలింతలు, ఆపరేషన్ అయిన మనుషులు తింటారు. ఒంటికి హీట్ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఎలా చేశానంటే, ముందుగా సొంటి తీసుకొని ఒక్కరోజు ఎండబెట్టుకున్నానండి. ఎండబెట్టుకొని తర్వాత పక్కన పెట్టుకొని, తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో అర టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అదే మనం బాలింతలకి ఆపరేషన్ అయిన వాళ్ళకైతే నువ్వుల నూనె వేసుకొని ఇలా వేపుకోవాలండి. అది వేపడం వల్ల బాగా లోపల వేగి ఉబ్బుతుందనమాట. మనకి ఉబ్బింది అనేటప్పటికే వేగిపోయిందని అర్థం. తీసి పక్కన పెట్టేసుకోవాలి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఒక్క ముద్దకి, రోజుకి ఒక్క ముద్దకి ఈ ఒక అర టీ స్పూన్ పొడి వేసుకొని నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, మామూలు ఆయిల్ అయినా మరగబెట్టుకొని వేసుకొని తినండి. అదిరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్క 2 ముద్దలకు పెట్టుకుంటే చాలండి. తర్వాత ఇందులోని ఒక అర టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 4-5 ఎండుమిర్చి. ఎక్కువ మరి వేసుకోవచ్చు, స్పైసీగా కావాలంటే కూడా ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేసుకున్నాను. అందులోని ఇది మా ఫ్రెండ్ కోసం తయారు చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారా, ఇలా వేగిన తర్వాత కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా ఈ సొంటిని దంచుకోవాలండి. అదే మనం మిక్సీ పట్టుకుంటాం కనుక మిక్సీ బ్లేడ్లకి ఈ సొంటి ముక్కలు, అల్లం ముక్కలు అనమాట, అవి తగిలితే బ్లేడ్లు ఇరిగిపోతాయండి. అందుకని మనం ఇలా దంచి వేసుకుంటే పొడి మెత్తగా ఉంటుంది, బ్లేడ్లు కూడా సేఫ్ అనమాట. ఇలా పొడి చేసుకున్నాం చూడండి. జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా రాళ్ళుప్పు వేయండి. రాళ్ళుప్పు అయితే మంచిది కదా. మీకు సరిపోకపోయినప్పుడు తర్వాత కొద్దిగా సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. అంతేనండి. చూసారా, సింపుల్గా ఈజీగా పొడి తయారైపోయింది. కొత్త వాళ్ళైనా చేసుకోవచ్చు. ఈ పొడి ఒక వారానికి 15 రోజులకి తయారు చేసి పెట్టుకోండి. హ్యాపీగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. హ్యాపీగా అందరూ తింటారు. హెల్త్కి చాలా మంచిది. జీర్ణశక్తికి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా ఒక బాటిల్లో, గాజు బాటిల్లో వేసుకొని ఉంచుకుంటే ఒక 20 రోజులు, 15 రోజుల వరకు మాకు వస్తుంది. అలాగే మా ఫ్రెండ్కి కూడా ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. దాని గురించే ప్రత్యేకంగా తయారు చేశాను. అది మీకు ఉపయోగపడుతుంది, వీడియో పెడితే మంచిదనేసి వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇలాగా వేడి అన్నంలోని ఒక అర టీ స్పూన్ పొడి వేసుకొని, సొంటి పొడి వేసుకొని, నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, మామూలు ఆయిల్ కానీ వేడి చేసుకొని వేసుకొని ఇలా కలుపుకొని తినండి ఫ్రెండ్స్. అదిరిపోతుంది. చూసారు కదా, ఒక 2 ముద్దలకి రోజు కాకపోయినా వారానికి ఒక 2 రోజులు వేసుకుంటే సరిపోద్ది. అప్పుడప్పుడు అనమాట, 2 రోజులకు ఒకసారి అలా వేసుకున్నా మంచిది. కాకపోతే ఎక్కువగా వాడడం వల్ల వేడి చేస్తుంది బాడీకి. అందుకే అది కూడా చూసుకొని 2 రోజులకు ఒకసారి, వారంలో ఒక 2-3 సార్లు తింటే మంచిదండి. హెల్త్కి అంత మంచిది. జీర్ణశక్తికి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకేటి, పెద్దలకేటి ఎవరైనా తినొచ్చు. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందని ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.